బియ్యంకి అట్లీస్ట్ వాటర్ ఏం పోయిపోయింది. ఈరోజు సంక్రాంతి స్పెషల్ తాళి చేస్తున్నాము. దానికి అరిసెల కోసం చలివిడి చేస్తున్నాము. ఇందాక చెక్కలు చేసాము, ఇప్పుడు చలివిడి పట్టాము. ఇప్పుడు కట్ చేసి మొత్తం వేసి ఫ్రై చేయాలి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి బిసిబిసిలో సంక్రాంతి తాళి. ఈ రోజు తాళి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఈ రోజు మార్నింగ్ అరిసెలు, చెక్కలు అండ్ లడ్డూలు చేసాము. అరిసెలు చిన్న చిన్నవి చేసాము. పెద్ద అరిసెలు ఇస్తే అందరూ తినలేకపోవచ్చు అని చెప్పి ఎవరికైనా 1-2 ఎక్స్ట్రా కావాలన్నా ఇస్తాము. వెన్న వేసిన చెక్కలండి, చక్క ఈజీగా తునిగిపోతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా కూడా ఉన్నాయి అనమాట. బూందీ లడ్డు మనం ఇంట్లో చేసుకుంటాం కదండి బూందీ లడ్డు, సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది. మసాలా వడ విత్ రోటి చట్నీ అండ్ మస్ట్ అండ్ షుడ్ పూర్ణం ఉండాల్సిందే. ఇంకొక స్వీట్ వచ్చేసి పాల తాలికలండి. ఫస్ట్ డే భోగి రోజు కంపల్సరీ అందరి ఇళ్లలో పులగం అన్నం చేస్తారు కదండి రైస్తో. యూజువల్లీ మనం కలగలుపుల కూర పులగం అన్నం కోసమే చేస్తాం కదా. సో ఇందులో మొత్తం 21 వెజిటేబుల్స్ వేసామండి. చిక్కుడుకాయ, గుమ్మడికాయ, వంకాయ, ములక్కాయ, టొమాటో, ఇంకా చిలకడ దుంప. సో ఈ 6 మ్యాండేటరీ ఉండాల్సినవి. అది కాకుండా బీన్స్, క్యారెట్ అన్ని వేసి కూర చేస్తాం అన్నమాట. ఇది చింత చిగురు పప్పు, కొంచెం పాపడ్ నంచుకొని చాలా బాగుంది చింత చిగురు పప్పు టేస్ట్. ఇది కొబ్బరి అన్నం అండి. సో దీంతో గుత్తొంకాయ శివంగి పులుసు అని పెట్టాం కదండి, అది శివంగి పులుసు కొంచెం పుల్లగా స్పైసీగా అలాగా. దాంతో మనకి కొబ్బరి అన్నం కొంచెం క్రీమీగా అలా ఉంటుంది కదా. సో రెండింటి ఫ్లేవర్ చాలా బ్యాలెన్స్ అయింది. వంకాయలో మనం స్టఫింగ్ పెట్టాము. మనం పులుసు వేయడప్పుడు ఈ వంకాయలు దాంట్లో వేసి ఎలాగైతే చేపల పులుసు ఎలా అయితే ఉడుకుతాయో సేమ్ అలా ఉడికి పెట్టేస్తాం. చక్క మనకి వంకాయ బాగుంటుంది. అన్ని కూరల్లో రాజు ఎవరు అంటే వంకాయ అంటారు. ఎస్పెషల్లీ ఈ వంకాయ శివంగి పులుసు డెఫినెట్లీ ఆ మీనింగ్ ఎగ్జాంపుల్. కొంచెం అవిసె గింజల పొడితో నెయ్యి వేసుకొని తిన్నాం, చాలా బాగుంది కారపొడి. ఇది జామ ఆవకాయ అండి. ముక్క ఊరిన తర్వాత మనకెక్కడ పచ్చి జామకాయ లాగా అనిపించదు. మనం ఎలా అయితే ఉప్పు కారం పెట్టుకున్న తర్వాత కాసేపు ఆయకు తింటే జామకాయలు ఉంటాయి, సేమ్ అలాంటి ఫీలింగే ఉంటుంది. ఆలు మునగాకు ఫ్రై, కొంచెం సాంబార్ వేసుకొని బూందీ బెండకాయ ఫ్రై నంచుకొని తింటే భలే ఉంటుంది. పెరుగు ఆవిడ అంటాం కదండి, పెరుగులో గారె మంచిగా నానిపోయింది. ఇదండి సంక్రాంతి స్పెషల్ వెజ్ తాళి. ఇది మనకి ఈ రోజు నుంచి మనం 16th కనుమ రోజు వరకు మనం ఇది సర్వ్ చేస్తున్నాం. దీంతో పాటే నాన్ వెజ్ తాళి కూడా ఉంది.